హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు స్వీట్ షాప్లో అమ్మే కారపు శనగపప్పు మనం ఇంట్లో ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించబోతున్నాను. శనగపప్పును మనం ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే వారం 10 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెడ్ కలర్లో వచ్చే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. పక్కన వచ్చే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. శనగపప్పు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా శనగపప్పును తీసుకోవాలి. ఆ శనగపప్పును ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ తర్వాత కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ శనగపప్పును పైన ఉడికించుకునేటట్లయితే ఒక 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. శనగపప్పు మెత్తగా ఉడకకూడదు. మనం ఆ శనగపప్పును గిల్లితే 2 ముక్కలు అవ్వాలి, అలా ఉడకాలి. మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం. కుక్కర్ ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసుకుని ఆ శనగపప్పులో నీటిని వార్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నాకు శనగపప్పు ఉడికింది. ఈ విధంగా ఉడకాలన్నమాట. అంటే మనం శనగపప్పును నొక్కితే మెత్తగా అవ్వకూడదు, 2 ముక్కలు అవ్వాలి, కానీ చాలా మెత్తగా అవ్వకూడదు అనమాట. మెత్తగా అయిపోతే మనకి ఈ శనగపప్పు ప్రిపేర్ చేసుకోవడానికి పనికిరాదు. ఈ విధంగా ఉడకాలి. ఇప్పుడు దీన్ని వడగట్టేసుకుందాం. ఈ విధంగా మనం ఉడికించుకున్న శనగపప్పును ఒక చిల్లుల గిన్నెలో కానీ ఇలా చిక్కంలో కానీ వేసుకుని వడగట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నీళ్ళన్నీ ఓడిపోయే వరకు అలా ఉంచాలి. మనం ఉడికించి వడగట్టి ఉంచుకున్న శనగపప్పును దానిపైన వేసుకుని ఆ తడి ఆరబెట్టుకోవాలన్నమాట. శనగపప్పు తడి ఆరే వరకు ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచితే శనగపప్పులో తడి అంతా ఆరిపోతుంది. ఆ తర్వాత మనం ఆ శనగపప్పును ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా శనగపప్పు తడి ఆరిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లోనికి తీసేసుకోవాలి. కారపు శనగపప్పును మనం చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అచ్చం మనం స్వీట్ షాప్లో కొనుక్కుంటే ఏ టేస్ట్తో అయితే ఉంటుందో, ఎంత గుల్లగా ఎంత కమ్మగా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మనం ఉడికించి ఆరబెట్టి ఉంచుకున్న శనగపప్పును ఆ నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. సింపుల్గా ప్రిపేర్ చేసుకునే కారపు శనగపప్పును మనం స్వీట్ షాప్లో కొని తెచ్చుకోవడం ఎందుకు చెప్పండి? వాళ్ళు వాడే నూనె అంత క్వాలిటీ ఉండదు. అలాగే వాడిన నూనె మళ్ళా వాడుతూ ఉంటారు. అది మన హెల్త్కి అంత మంచిది కాదని చాలామంది చెప్తూనే ఉన్నారు. మనం ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై ఐటమ్స్ తెచ్చుకునేటప్పుడు బయట నుంచి తెచ్చుకోకపోవటమే మంచిది. వీలైనంత వరకు సింపుల్గా ప్రిపేర్ చేసుకునేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మన హెల్త్ని, మన పిల్లల హెల్త్ని కొంచెం కాపాడుకోవచ్చు. మనం ఈ విధంగా డీప్ ఫ్రై చేసిన నూనె కూడా మరలా ఇంకోసారి డీప్ ఫ్రైకి వాడకూడదు అని అంటున్నారు. దీన్ని మనం కర్రీస్లో అది వేసేసుకోవచ్చు, కానీ మరలా దీన్ని వేడి చేయకుండా, ఎక్కువ వేడి పెట్టకుండా వాడేసుకోవాలన్నమాట. అప్పుడే మన హెల్త్కి మంచిది. నూనెని మనం ఎక్కువసేపు కాచుతూ ఉండకూడదు. అది మన హెల్త్కి మంచిది కాదు అని చెప్తున్నారు. ఇప్పుడు శనగపప్పు వేగిపోయింది, దాన్ని తీసేసుకుంటున్నాను. శనగపప్పు బయటికి తీసేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని తీసుకోవాలి, లేదంటే మనకి అడుగున ఉన్న శనగపప్పు మాడిపోతుంది అనమాట. అంటే అది చిన్న చిన్న శనగపప్పులా ఉంటాయి కదా, మనం మొత్తం అన్నీ ఒకటేసారి తీయటం వీలు కాదు. అటువంటిప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని తీసేసుకుంటే జాగ్రత్తగా మనకి పప్పు అంతా కూడా మాడిపోకుండా వస్తుందన్నమాట. అలా కాకుండా స్టవ్ను హైలోనే ఉంచేసి తీసాము అంటే కనుక ఆ శనగపప్పు మాడిపోతుంది. కాబట్టి స్టవ్ను సిమ్లో పెట్టుకుని ఆ తర్వాత శనగపప్పును బయటకు తీసుకోవాలి. ఇప్పుడు నేను మిగిలిన శనగపప్పును కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం శనగపప్పు అంతా ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు రెండోసారి వేసుకున్న శనగపప్పు కూడా వేగిపోవడానికి సిద్ధంగా ఉంది. నేను ముందు వేసిన శనగపప్పుని చిల్లుల గరిటలోకి తీసుకొని పెట్టుకున్నాను కదా, దాంట్లో ఉన్న నూనె అంతా వాడిపోయింది. ఇప్పుడు దాన్ని ప్లేట్లో వేసేసుకుందాం. చూసారా సౌండ్ ఎలా వచ్చిందో? కరకరమని అట్లా రావాలన్నమాట. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది, తీసేసుకున్నాను చిల్లుల ప్లేట్లోకి. మనం శనగపప్పు బాగా వేగిన తర్వాత తీసేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ని మాత్రం సిమ్లో పెట్టుకోవడం మర్చిపోకూడదు. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మనకి శనగపప్పు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. లేదంటే స్టవ్ను హైలోనే ఉంచి తీయడానికి ప్రయత్నించాము అంటే సగం పప్పు మాడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు మిగతా పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. నేను ఎక్కువ పప్పు అందుకే వేయకుండా కొంచెం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం అదంతా తీసేటప్పటికి అడుగున ఉన్నది మాడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కొద్దిగా వేసుకొని తీసుకుంటున్నాను.
ఇప్పుడు ఇది కూడా వేగిపోయింది, తీసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా క్రిస్పీగా ఉంటుందండి. గుల్లగా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది, అచ్చం స్వీట్ షాప్లో లాగా. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ విధంగా వేగిన శనగపప్పు అంతా చిన్న ప్లేట్లోనికి తీసేసుకుని నూనె అంతా వాడిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా ఫ్రై చేసుకోవాలి అదే నూనెలో. కరివేపాకు వేగిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న శనగపప్పులో ఆ కరివేపాకును వేసి ఒక 5 నిమిషాల పాటు ఆ శనగపప్పును చల్లారనివ్వాలి. గోరువెచ్చగా అయిన తర్వాత అందులో సరిపడా కారం, సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక చెంచా జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. కరివేపాకును మెత్తగా నలిపేయాలన్నమాట. నలిపేసి బాగా శనగపప్పుకి ఉప్పు కారం పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోనికి తీసుకోవాలి. సర్వింగ్ బౌల్లోనికి తీసుకుని సర్వ్ చేసుకుంటే టేస్టీ స్వీట్ షాప్ స్టైల్లో కారపు శనగపప్పు మనకి రెడీ అయిపోయిందన్నమాట. చూసారుగా ఫ్రెండ్స్, స్వీట్ షాప్లో లాంటి కారపు శనగపప్పును మనం ఇంట్లో ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఆ కారపు శనగపప్పును మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందాం. ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటుంది. నేనైతే కొంచెమే ప్రిపేర్ చేశానండి. దీన్ని ఈ విధంగా ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.